నెల్లూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆలయ ఈవోగా బాలసుబ్రహ్మణ్యం తన జీవితాన్ని ఆశ్రమానికి అంకితం చేశారన్నారు. బాలసుబ్రహ్మణ్యంకు అండగా భక్తులు అనవసర వివాదాలు సృష్టించే వారి సంగతి వెంకయ్య స్వామి చూసుకుంటారని ఆయన తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం అవినీతికి పాల్పడుతున్నారని హైకోర్టుకు ఫిర్యాదులు చేయడం దురదృష్టకరమన్నారు. ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం అందించిన సేవలను గుర్తించి బాలసుబ్రహ్మణ్యంను అప్పట్లో ఎన్టీఆర్ తిరుమల జేఈఓగా నియమించారన్నారు. తిరుమల చరిత్రలో తొలి జేఈఓ ఆయనే. కొత్తగా ఆ పోస్టు సృష్టించి బాలసుబ్రహ్మణ్యానికి ఆ బాధ్యతలు అప్పచెప్పారని తెలిపారు. బాలసుబ్రహ్మణ్యంపై అనవసర ఆరోపణలు చేసే వారి అంతు వెంకయ్య స్వామి చూసుకుంటారని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గొలగమూడి కాదు, ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఆయనకు భక్తులు ఉండరు, బయట రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. అటువంటిది కొంతమంది ఆయన మేము వారసులమి, వెంకయ్య స్వామి తమ్ముడు బిడ్డలమి అంటే ఇప్పుడు 200 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మేము పెత్తనం చేయాలని చెప్పేసి కోర్టుకు ఎక్కుతున్నారు. ఇప్పుడు మధ్యలో ఒకరిద్దరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇన్ని సేవలు అందించే దగ్గర ఆయన మీద పిచ్చి చేష్టాలు చేస్తే ఓచుకునే ప్రసక్తి లేదు. చాలా క్లియర్గా చెప్తున్నాం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకెవరైనా లోకల్ కావచ్చు, వాళ్ళని సపోర్ట్ చేసే లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నా తగిన శాస్తి ఆ వెంకయ్య స్వామి చేస్తాడు. మీకు మీ అంతు వెంకయ్య స్వామి చూస్తాడు. అంతకంటే ఎక్కువ భక్తులందరం అండగా నిలబడతాం. మేమందరం వెంకయ్య స్వామి భక్తులమి, అక్కడే నిలబడతాం. దీంట్లో రాజీ పడే ప్రసక్తి